ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక మిత్రకైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయిందని కంగారు పడుతూ ఉండగా మిత్ర మాత్రం నా ప్రాణాలను నా కూతురు లక్కీ కాపాడితే ఆ తర్వాత నా భార్య లక్ష్మినే కాపాడిందమ్మా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెప్పడంతో అసలు ఏం జరిగింది నాన్న అని చెప్పేసి అరవింద ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక టైంకి లక్కీ కాల్ చేయటంతో కార్ స్పీడ్ని తగ్గించాను. ఆ తర్వాత ముందుగా పసిగట్టిన లక్ష్మి నన్ను కారులో నుంచి బయటకు తీసేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా కారు పెద్దగా బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పేసి మొత్తానికి చెప్పటంతో అరవింద వాళ్ళు మొత్తానికి గండం గట్టెక్కిందనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. డాక్టర్స్ వచ్చేసి ఇక అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పటంతో ఇక వెంటనే తనకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పటంతో మిత్ర అలానే మీరు బయట వెయిట్ చేయండమ్మా, నా గురించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో అరవింద బయటకైతే వచ్చేస్తుంది. అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, అరవింద నువ్వు కుంభమేళ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఇంటికి ఆడపిల్ల కావాలి, మిత్రకు రక్తం పంచుకున్న కూతురే మిత్రను గండాల నుంచి గట్టెక్కిస్తుందని చెప్పావు కదా, ఇప్పుడు ఆ గండాల నుంచి గట్టెక్కిచ్చింది ఎవరు? ఎప్పుడు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన మన కోడలు లక్ష్మినే కాపాడింది. ఇక కన్న కూతురు కాకపోయినా తన ప్రేమని కన్న కూతురుగా చూసుకుంటున్న లక్కీనే టైంకి కాల్ చేసింది. నువ్వేమో మనీషా కాపాడుతుందని, మనీషా కడుపులో బిడ్డ కాపాడుతుందని చెప్పేసేసి అనుకున్నావు. ఇప్పుడే మాట్లాడుతావు. గండం వచ్చినప్పుడు మనీషా కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసిందా, లేకపోతే మనీషా కడుపులో ఉన్న బిడ్డ ఏమైనా కాపాడిందా అని చెప్పేసి అనగానే, అవునండి, నాకు కూడా అంత అయోమయంగా ఉందండి. అన్యాయంగా నేను లక్ష్మికి అన్యాయం చేస్తున్నానేమోనని చాలా బాధగా ఉందండి. ఏవండి, ఆ నాగసాధువు గారు కుంభమేళ నుంచి వైజాగ్కి వచ్చారని తెలిసిందండి. మనం వైజాగ్కి వచ్చిన ఆ నాగసాధువుని కలవాలండి అని అనగానే, సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి వివేక్ మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో, మేము వచ్చేస్తాం అని అనగానే, అలాగే పెదనాన్న మీరు వెళ్ళిరండి అని చెప్పేసి వివేక్ అయితే వాళ్ళ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరోపక్క మనీషా టెండర్ కోట్ని మొత్తం కూడా సరయుకి తెలిసేటట్టు చేస్తుంది కదా. ఇక అక్కడ పోటాపోటీగా రెండు కంపెనీలు అయితే టైఎఫ్లో ఉంటాయి టెండర్ కోసం. సరియు అయితే పిచ్చ కాన్ఫిడెంట్ తోటి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ టెండర్ నాకే వస్తుంది, లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాదు కదా, మిత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నీ కలిపి కూడా పతనమైపోయి నా కాళ్ళ దగ్గర ఉంటాయి, సీఈఓ చైర్లో నేనే కూర్చుంటాను, ఇన్నాళ్ళకి విజయం సాధించాను అని చెప్పేసి ఇక సరియు చాలా సంతోషంగా అయితే ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా టెండర్ ఎవరికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మరోపక్క అక్కడ మన మిత్ర వచ్చేసేసి, లక్ష్మి ఇది మామ్ డ్రీమ్ఫుల్ యొక్క ప్రాజెక్ట్ కాబట్టి ఇక అందరి ముందు కూడా మనం తల ఎత్తుకొని ఉండాలి అంటే ఈ ప్రాజెక్ట్ మనకే రావాలి లక్ష్మి అని చెప్తాడు కదా మిత్ర. సో లక్ష్మి అయితే తన తెలివిని పూర్తిగా అయితే ఆలోచిస్తుంది, తన బ్రెయిన్కి బాగా పదును పెడుతుంది. టెండర్ యొక్క కొటేషన్ గురించి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ గురించి. ఇక సరియు అయితే కాలర్ ఎగరేసుకొని మరి లక్ష్మి ముందు అయితే, నువ్వు నీ భర్తను కాపాడుకొని ఇక్కడికి వచ్చినా లాభం లేదు లక్ష్మి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ చివరాఖరికి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ అయితే వస్తుంది. సరియు ఒక్కసారిగా హవాక్ అయిపోతుంది. ఇది ఎలా సాధ్యం, ఇదంతా కూడా మీరు రాంగ్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు లక్ష్మి, అవును సరియు, నీకు దిమ్మ తిరిగింది కదా, ఏంటి టెండర్ అంటే మిత్రగారు ఒకరే కోట్ చేస్తారు అనుకున్నావా? మిత్రగారు కోట్ చేసిన కోట్ని ఆ మనీషా నీకు లీక్ చేయటం ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు అర్ధరాత్రి టైంలో మా పిల్లో కింద ఉన్న ఆ ఫైల్ పోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది. నేను యాస్టీస్గా ఇంకో ఫైల్ రెడీ చేసి ఇచ్చాను, నువ్వేమో దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోయావు. కానీ నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆ ఫైల్లో ఉన్నది నేను మొత్తానికి ఎంతలా మార్చానో తెలుసా? టెండర్ కొటేషన్ని నువ్వు దానికన్నా తక్కువ వేస్తావని తెలుసు, కానీ నేను నీకన్నా తక్కువ వేసి మిత్రగారు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపు నుంచి వేస్తే నేను లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి నీకు తెలియకోకుండా అదిరిపోయే జలకిచ్చాను. చూడు సరియు, నువ్వు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏమి చెయ్యాలనుకున్నప్పటికీ కూడా ఏమీ చేయలేవు. చూడు, నీ హస్తం ఈ టెండర్ విషయంలో ఉంటే నీకు వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాను.
కానీ ఈరోజు నా భర్త హాస్పిటల్లో ఉండటానికి కూడా కారణం నువ్వని తెలిస్తే మాత్రం నిన్ను, నీ వెనకున్న వాళ్ళని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను. గుర్తు పెట్టుకో. ఇప్పటికే చాలాసార్లు వచ్చావు నువ్వు, కానీ ప్రతిసారి కూడా ఓడిపోతూనే వచ్చావు. ఇంకా నువ్వు తోక జాడిచ్చే పనులు చేస్తే ఈసారి నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా? జైల్లో కూర్చొని చిప్పకూడు తినటం. చెప్పు. ఇక నీ వెనకున్న వాళ్ళకి ఇదే గతి పడుతుందని వెళ్ళు చెప్పు అని చెప్పేసేసి లక్ష్మి అయితే ఇక వెంటనే మిత్ర వాళ్ళకైతే కాల్ చేస్తుంది. అన్నయ్య, వదిన కాల్ చేస్తుంది అన్నయ్య అని అనగానే లక్ష్మి అని అంటూ ఉంటే, ఏవండి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి, ఇక టెండర్ మనకే వచ్చింది అని అనగానే, అవునా లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పేసేసి మన మిత్రాకి అయితే చెప్తూ ఉండటంతో, సరేనండి నేను హాస్పిటల్కే వస్తున్నాను అని చెప్పేసి లక్ష్మి హాస్పిటల్కి అయితే వెళ్తుంది. మరోపక్క సరియు ఇంటికి వచ్చేసేసి ఇక టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజులు అవి ఇవి మొత్తానికి విసిరి కొడుతూ ఉండటంతో పక్కనే ఉన్న అసిస్టెంట్ రమ్ము వచ్చేసేసి, మేడం కూల్, అయినా కూడా మన బిజినెస్ల మీద ఫోకస్ చేస్తే మనకి ఇంత ప్రాబ్లం వచ్చేది కాదేమో, ఎప్పుడు కూడా మీరు ఆ మనీషాని నమ్ముతున్నారు అని అనగానే, లేదు రాజుగారు, ఈసారి ఆ మనీష యొక్క నిజస్వరూపం మొత్తాన్ని కూడా ఆ అరవిందమాలినికి తెలిసేటట్టు చేస్తాను. ఆ మనీష ప్రతిసారి కూడా నన్ను మోసం చేస్తుంది, అసలు దాన్ని మిత్ర పెళ్ళే చేసుకోలేదు, అసలు అది కడుపుతోనే లేదు అన్న విషయాన్ని అరవిందమాలినికి తెలియచేస్తాను. లేకపోతే మనీషాని ఇంత నమ్మినందుకు ఇలా చేస్తుందా నాకు అని చెప్పేసి సరియు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోపక్క నాగసాధువు దగ్గరికి వెళ్తారు కదా, వైజాగ్కి వచ్చిన నాగసాధువు దగ్గరికి అరవింద అయితే మొత్తానికి అయితే, స్వామి మీరు చెప్పారు మా వంశంలో పుట్టిన ఆడపిల్ల మాత్రమే నా కొడుకుని కాపాడగలుగుతుంది అని చెప్పేసేసి, కానీ నా కొడుకుకి పెళ్ళైన కానించి పెళ్లి చేసిందే లక్ష్మి గండాలను గట్టెక్కిస్తుందని. మొన్నటిదాకా లక్ష్మి గండాలను గట్టెక్కిస్తూనే వచ్చింది, కానీ ఎవరో తెలీదు, ఎవరు కన్న బిడ్డో తెలీదు. నా కొడుకు పసిపాపతో ఉన్నప్పుడే పుట్టిన 2 క్షణాల లోపలే దత్తత తీసుకున్నాడు ఆ బిడ్డని. ఆ బిడ్డ ఈరోజు నా కొడుకుని కాపాడింది అని చెప్పేసేసి, ఇప్పుడేమో నాకు మరో కోడలు ఉంది, ఆ కోడలు కడుపుతో ఉంది, ఆ కోడలకు పుట్టిన బిడ్డైనా సరే నా కొడుకుని కాపాడుతుందని ఎంతో స్వార్థంగా ఆలోచిస్తున్నాను. నా కొడుకు జీవితాన్ని, నా కోడల జీవితాన్ని నాశనం చేస్తున్నాను. అసలు ఈ సమస్యకన్నిటికీ కూడా మీరే పరిష్కారం చెప్పాలి స్వామి, మీరే పరిష్కారం చెప్పాలి అని అనగానే ఇక వెంటనే అరవింద, కుంభమేళాలో మీరు కేవలం మిత్ర జాతకాన్ని మాత్రమే చూపించారు, కానీ నీ కోడలు తరతరాలుగా ఎన్నో పూజలు చేస్తేనే లక్ష్మి లాంటి కోడలు వచ్చింది. తను ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన భర్తని కాపాడుతుందని చెప్పావు, మరి తన జాతకం ఎక్కడా అని అనగానే, ఇదిగోండి స్వామి ఇదిగోండి అని చెప్పేసి అరవిందమాలిని అయితే జాతకాన్ని ఇస్తుంది. ఇక మిత్ర జాతకాన్ని, లక్ష్మీ జాతకాన్ని పరిశీలించేసిన తర్వాత అప్పుడు చెప్తూ ఉంటారు, ఇక కొత్తగా నీకు మనవరాలు పుట్టక్కర్లేదు, కొత్తగా ఒక ఆడపిల్ల జన్మించి తండ్రిని కాపాడుకోవాల్సిన అవసరమేమీ లేదు అని అనగానే, ఏమిటి స్వామి ఏం మాట్లాడుతున్నారు, మీరే కదా ఆ రోజు కుంభమేళాలో ఆడపిల్ల పుట్టాలి, తనే ఇంటిని కాపాడుతుందని చెప్పారు అని అనగానే, మీరు అప్పుడు కేవలం మిత్ర జాతకాన్ని మాత్రమే చూపించారు, ఇప్పుడు మీ కోడల జాతకం కూడా చూసిన తర్వాత అర్థమైంది, ఆల్రెడీ మీ కోడలికి కవల పిల్లలు పుట్టారు అని అనగానే, స్వామి ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును మీ కోడలికి కవల పిల్లలు పుట్టారు, ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఇక పుట్టి కూడా 8 సంవత్సరాలు అయిపోయింది అని చెప్పేసేసి, కాబట్టి ఆ బిడ్డ ఎక్కడుందో వెతకండి, ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలుసుకుంటే అంతా కూడా ఇక మంచే జరుగుతుంది, కొత్తగా భూమి మీదకి ఎవరో ఉద్భవించవలసిన అవసరమేమీ లేదు అని చెప్పటంతో, అవునా స్వామి సరే అయితే అని అంటూ ఉండగా, మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక లక్ష్మీ కడుపున కూతురికి ఎంత శక్తి ఉంటుందో లక్ష్మికి దానికి రెట్టింపు శక్తి ఉంటుంది. కాబట్టి మీ మనవరాలు ఎవరో తెలుసుకునే అంతవరకు నీ కొడుకుకి అండగా నీడగా ప్రతి క్షణం కాపలాగా కేవలం నీ కోడలు లక్ష్మి ఉంటే మాత్రమే తన భర్తను కంటికి రెప్పలా కాచుకోగలుగుతుంది అని అనగానే, వస్తాను స్వామి వస్తాను అని చెప్పేసి నమస్కారం పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత, ఏంటి అరవిందా ఇప్పుడైనా ఎవరేంటి అన్నది నీకు తెలిసిందా, అనవసరంగా లక్ష్మికి అన్యాయం చేయాలి అనుకున్నావు,
కానీ ఈరోజు లక్ష్మిని మిత్రకు పక్కనే ఉండాలి. నీకు కొడుకు మీద స్వార్థంతో మన కొడుకుని కాపాడే కోడల గురించి నువ్వు మర్చిపోతున్నావు అని అనగానే, అవునండి, అవును, నిజంగానే ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉండగా అక్కడ మిత్రను కూడా డిశ్చార్జ్ చేస్తారు. వివేక్ లక్ష్మి మిత్రను తీసుకొని ఇంటికి వచ్చేసరికి అరవింద జయదేవ్ వాళ్ళు కూడా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తుంది మనీషా. మిత్ర, మిత్ర, వచ్చేసావా మిత్ర? నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నీకు ఏమైపోయిందేమోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? నా ప్రాణం అల్లల్లాడిపోయింది మిత్ర. అసలు నేనే అక్కడికి వద్దామనుకున్నాను, కానీ దేవయాని ఆంటీ వాళ్ళు కడుపుతో ఉన్నాను కదా, హాస్పిటల్కి మిత్ర అలా కండిషన్లో ఉన్నప్పుడు వెళ్ళటం మంచిది కాదు అన్నారు. అత్తయ్య, ఈ రోజు నుంచి కూడా మిత్ర గారి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే. కంటికి రెప్పలా కాచుకుంటాను అత్తయ్య. రా మిత్రారా, రూమ్లోకి వెళ్దాం, నీకు నేను ఫ్రూట్ జ్యూస్ చేసి ఇస్తాను అని చెప్పేసేసి లక్ష్మి చూస్తూ ఉండగానే మనీషా తీసుకొని వెళ్తూ ఉండగా అరవింద, ఒక్క నిమిషం ఆగు మనీషా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా భయంతో మిత్ర చేతినైతే వదిలేస్తుంది. ఈ రోజు నుంచి కూడా మిత్రను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది నువ్వు కాదు, నా కోడలు లక్ష్మి అని అనగానే, ఇదేంటిది, ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న అరవింద్ ఆంటీ సడన్గా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉండగా జయదేవ్ అంటూ ఉంటాడు, చూడమ్మా మనీషా, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు. ఇక ఆ పెళ్ళి నిజమో లేకపోతే అబద్ధమో ఇవన్నీ మాకైతే అనవసరం. కానీ నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేది, స్వచ్ఛమైన ప్రేమ చూపించేది లక్ష్మి మాత్రమే. ఈరోజు మిత్ర బ్రతికి ఇంటికి వచ్చాడంటే దానికి కారణం నా కోడలు లక్ష్మినే. అమ్మ లక్ష్మి, నువ్వు మిత్రని లోపలికి తీసుకొని వెళ్ళు అని అనగానే, అలాగే మావయ్య గారు అని చెప్పేసి లక్ష్మి లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు లక్ష్మి అని చెప్పేసి అరవింద్ అయితే అంటుంది. అత్తయ్య అని అంటూ ఉండగా, ఇటు నీ భర్త ప్రాణాల్ని కాపాడమే కాకుండా మనం ఎప్పటి నుంచో ఎంతగానో ఫీల్ అవుతూ ఎప్పుడెప్పుడు వస్తుందన్న ఆ టెండర్ని కూడా తెలివితేటలతో దక్కించావు. నిజంగా లక్ష్మి, నువ్వు నా కోడలుగా రావటం నేను హ్యాపీగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను అని చెప్పేసి అరవింద్ అయితే లక్ష్మిని హక్ చేసుకుంటుంది. మిత్రని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక మనీషా, ఆంటీ, ఇదేంటంటీ, అరవింద్ ఆంటీని బోల్తా కొట్టిద్దాము అనుకున్నాను, కానీ అసలు ఇలా జరిగిందేంటి? ఆంటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చారో తెలీదు, ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఇలా అయితే మిత్ర నా సొంతం ఎప్పుడూ కాలేడు. ఆ లక్ష్మి అసలు నాకు జరిగింది దొంగ పెళ్ళి అని, అసలు నా మిత్ర కట్టలేదు, నాకు నేనే తాళి కట్టుకున్నానని, ఈ ప్రెగ్నెంట్ కూడా అబద్ధమని ఇవన్నీ చెప్పేస్తే నా పరిస్థితి ఏమవుతుందంటే నాకు చాలా భయంగా ఉంది. అరవింద్ ఆంటీ సపోర్ట్తో ఏదైనా చేసేవచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు అరవింద్ ఆంటీనే ఇక అడ్డం తిరుగుతున్నారు అని అనగానే, నాకెందుకనో ఇప్పుడు ఒక ఆడపిల్ల గురించే ఫైట్ చేస్తుంది కాబట్టి ఇక ఏదో తెలిసిందేమో. ఒకవేళ లక్ష్మికి జున్నుగాడు ఒకడే కాదు, కవల పిల్లలు పుట్టారు, లక్కీ కూడా వాళ్ళ కూతురే, తెలియకోకుండానే తన కూతుర్నే మిత్రే తన కూతుర్ని తానే దత్తత తీసుకున్నాడు అన్న విషయం తెలిసిపోయిందంటావా మనీషా అని అనగానే, నెవ్వర్ ఆంటీ, ఆ విషయం అస్సలు తెలియకోకూడదు. ఒకవేళ అదే జరిగితే రేపు ఉదయాన్నే జున్ను లక్కీ స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి జున్నుగాడు మాత్రమే వస్తాడు, లక్కీ రాదు అని అనగానే, అంటే ఏంటి మనీషా, నీ పంతానికి చిన్నపిల్లల్ని కూడా వదలవా అని అనగానే, అవునంటీ, వదలను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. చూడండి, లక్కీ గురించి నాకు ఐడియా ఇచ్చారు కదా, లక్కీని కిడ్నాప్ చేపిస్తాను, లక్కీని అడ్డు పెట్టుకుని ఏదైనా నడిపిస్తాను. మరో పక్క సరియు ఉంది కదా, ఆ సరియు ఎప్పటి నుంచో సీఈఓ అవ్వాలనుకుంటుంది, కాబట్టి సరియు మీదకి నెట్టేస్తాను అంతా కూడా, ఎందుకంటే టెండర్లో ఓడిపోయింది కదా అని అనగానే, అంటే ఫ్రెండ్షిప్ లాగా చేతులు కలిపి ఇప్పుడు సరయుని మోసం చేద్దామనుకుంటున్నావా అని అనగానే, ఒక్కొక్క టైంలో ఇటువంటివన్నీ తప్పవాంటి అని చెప్పేసి మనీషా అయితే లక్కీని కిడ్నాప్ చేసేసి నిందను సరియు మీదకి వేద్దాము అనుకుంటుంది. మరోపక్క అక్కడ సరియు వచ్చేసేసి డాక్టర్స్ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పారు, అంతేకాకుండా మిత్ర తాళి కట్టకపోయినా తనకు తానే తాళి కట్టేసుకొని మిత్ర కట్టాడు అని నమ్మి చూపించింది కదా, ఆ వీడియోస్ని మొత్తాన్ని కూడా ఎడిట్ చేసి ఇంటికి కొరియర్లో ఇక మొత్తానికి అయితే ఒక పెన్ డ్రైవ్ పంపించి
పెన్ డ్రైవ్ను పెట్టి లక్ష్మి వాళ్ళను చూడమని చెప్తుంది. మరోపక్క కరెక్ట్గా ఇంటికి పెన్ డ్రైవ్ వచ్చినప్పుడే స్కూల్ నుంచి జున్ను లక్కీ ఇంటికి రాకపోవడంతో జున్ను ఒకడే రావడంతో ఇక్కడ వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. మనీషా లక్కీ పాపను కిడ్నాప్ చేస్తుంది. మరోపక్క మనీషా యొక్క పూర్తి నిజస్వరూపం తెలిసిన వీడియోలతో సహా సాక్ష్యాలతో పెన్ డ్రైవ్ ఇంట్లోకి అయితే వచ్చి పడింది. మరి ఇంతకీ మనీషా పూర్తి నిజస్వరూపం బయటపడుతుందా? ఇక మిత్రకి కవల పిల్లలు పుట్టారనే విషయం తెలుసుకొని లక్కీని ఏ రకంగా కాపాడుకోవాలి అనుకుంటున్నారు? భాస్కర్ అన్నయ్య ఇంటికి వచ్చి ఇక తప్పిపోయింది, కిడ్నాప్ అయింది ఎవరో కాదు మీ కన్న కూతురనే నిజం చెప్పబోతున్నాడా? ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మరెన్నో ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.